హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో సింపుల్ వేలో చూపించేస్తున్నాను, చూసేయండి. దానికోసం నేను మన కారానికి తగ్గట్టు 10 to 12 పచ్చిమిర్చి, 2 టొమాటోస్ అండ్ హాఫ్ కేజీ బీరకాయలు నేను తీసుకున్నాను. ఈరోజు బీరకాయలను క్యూబ్స్గా కట్ చేసేసుకున్నాను. అండ్ కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ బీరకాయలు, నెక్స్ట్ ఇంకా 2 టొమాటోస్ తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి మొత్తం కలిసేలాగా ఇంకా లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవడమే. ఇంకా ఇందులో మనం ఏం యాడ్ చేయడానికి లేదు లాస్ట్ వరకు. ఈరోజు ఈ రెసిపీ నాది కాదు, మా అమ్మ చేశారు. అమ్మ యాక్చువల్గా రోటి పచ్చళ్ళు బాగా చేస్తారు. చిన్నప్పుడు బాగా తినేదాన్ని. అంతే కదా, ఆడపిల్లలకి పెళ్ళైపోయిన తర్వాత అమ్మ చేతి వంటని మిస్ అవుతూ ఉంటాం కదా, నాది కూడా అదే ఫీలింగ్. అండ్ ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయాయి. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో మన పులుపుకు తగ్గట్టు కొంచెం చింతపండు అండ్ ఇది వేడి మీద ఉన్నప్పుడే జీలకర్ర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయ్యే వరకు ఉంచేయాలి. అండ్ ఇవన్నీ కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసి కొంచెం వెల్లుల్లి, ఒక 6 to 10 వెల్లుల్లి, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీలో కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే బాగోదు కదా రోటి పచ్చడి. రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా దంచేసుకోవచ్చు. అండ్ ఇలా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు ఎంతమంది అమ్మ చేతి వంటను మిస్ అవుతున్నారో నాకు కామెంట్ చేసేయండి. దిస్ ఈస్ మై వీడియో టుడే. బాయ్.